విద్య వినయాన్ని ఇస్తుంది. నమ్రతతో యోగ్యత వస్తుంది. యోగ్యతతో ధనము, ధనముతో ధర్మము, ధర్మము ద్వారా సుఖము లభిస్తుంది. భౌతిక విద్య అహంకారాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక విద్య ద్వారా వినయ సంపద వృద్ధి కలుగుతుంది. ఆధ్యాత్మిక విద్య పరమాత్మ నేర్పించే రాజయోగం. మెడిటేషన్ ద్వారా గుణాలు, శక్తులు లభించి ఉన్నత ప్రాప్తికి ఆధారమవుతుంది. అసలైన విద్య రాజవిద్య, ఆధ్యాత్మిక విద్య. దీని ద్వారా మానవులు దైవీ మానవులుగా వారే శ్రీ లక్ష్మీ నారాయణులుగా పిలువబడతారు. అలాంటి రామరాజ్యం కొరకు పరమాత్మ విద్య నేర్పిస్తున్నారు. ఈ దివ్య సుగుణాలతో కూడిన విద్య పరమాత్మ ఇప్పుడే నేర్పిస్తున్నారు. ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు.